ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయల టిక్కెట్లపై ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. శ్రీవారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తులు భారీగా తరలివచ్చారని, భక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే భక్తులతో క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయాయి. వీఐపీలకు, వృద్ధులకు, గోవింద స్వాములకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లో తోపులాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 50,000 మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. గోవింద నామ స్మరణలతో చిన్న వెంకన్న ఆలయం మారుమోగుతుంది. అందరికీ నమస్కారం. ఏదైతే ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య దర్శనానికి ఏంటంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి భక్తులు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ శుభముహూర్తాన భక్తులందరూ వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా, వాళ్ళు ఆహ్లాదకరంగా, వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.